ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, ఈరోజు మనము ఒక మనిషి మరణించిన తర్వాత అతని పరిస్థితి ఏమి అనే విషయాల గురించి మాట్లాడుకుందాము. ముఖ్యంగా మరణం తర్వాత మనము ఇదివరకు చేసిన ఎన్ని కార్యాలు మనము చేయలేకపోతాము. అది ఎలాగా అది ఒక కన్క్లూషన్ అయిపోతుంది అనే విషయంని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము జీవించేది ఇదే ఫస్ట్ లైఫ్. మనము పుట్టి ఇంతకాలము మనం ఉన్నాము. సో అయితే ఆ లైఫ్కి ఒక ఎండ్ ఉంది. దానికి తర్వాత ఆఫ్కోర్స్ మన అందరికీ తెలుసు, యేసు ప్రభు వచ్చి అందరి కొరకు మరణించారు కాబట్టి, ఆయన లేచారు కాబట్టి, ఆయన రెండో రాకడలో పునరుత్థానం ఉంటుంది, నిత్యజీవం ఉంటుంది. అయితే ఈ ఒక్క లైఫ్ మనకి చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ ఒక్క లైఫే మనది ఫస్ట్ జన్మాన్ని కూడా మనం చెప్పొచ్చు. ఈ తల్లి గర్భం నుండి మనం పుట్టి ఇప్పుడు ఎలాగా జీవిస్తున్నాము, ఈ ఒక కార్యాలు మనం ఏ రీతిగా ఇప్పుడు జీవిస్తామో దాన్ని బట్టి మన ఫ్యూచర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ లైఫ్ మనకి చాలా షార్ట్గా ఉంటేనో చాలా ముఖ్యంగా ఉంటుంది. సో సడన్గా మనం చనిపోయినప్పుడు ఏమంతా అవుతుంది అనే విషయాలు మనం గ్రహించుకున్నది చాలా ముఖ్యము. ఎందుకంటే సామాన్య జనాలు దాని గురించి అసలు పట్టించుకోరు. మనం మరణిస్తాము, మాకు మరణం వస్తుంది, ఒకరోజు మనం ఉండము అనంతా వాళ్ళు ఆలోచన చేసేది లేదు. వాళ్ళు ఇప్పటికీ ప్రస్తుతానికి ఏం చేయాలా, ఇప్పుడు సంతోషంగా ఉండాలా, ఇప్పుడు డబ్బు సంపాదించాలా, ఇల్లులు కట్టాలా, ఈ రీతిగా విషయాల్లో వాళ్ళు ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. అయితే ఒకరోజు వాళ్ళు చనిపోతారు, అప్పుడు ఏమవుతుంది అనేది ఎవరు ఆలోచించరు. సో దీని గురించి ఫస్ట్ మనము తెలుసుకోవాలా. దీన్ని కీర్తనలు 49 అధ్యాయం 1 నుండి చదువుకొని వస్తే అక్కడ చాలా జ్ఞానమైన మాటల్ని అతను మాట్లాడేది మనము చూడొచ్చు. ఫస్ట్ 49:1 నుండి చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. చూసారా, అందరూ వినాలా. లోకంలో ఉన్న ధనవంతులు, దరిద్రులు, జ్ఞానులు, బుద్ధి లేని వాళ్ళైతే ఏమి, అందరూ నా మాటని వినండి. అందుకంటే అందరికీ మరణం వస్తుంది. ఇది అందరికీ ప్రయోజనమైన ఒక విషయం కాబట్టి అందరూ వినండి అని చెబుతున్నారు. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. సో విజ్ఞానం అంటే సైన్స్ అని కాదు, జ్ఞానము గురించి, అండర్స్టాండింగ్ అంటే తెలుగు గురించి నేను మాట్లాడబోతున్నాను. దానివల్ల మీరు చెవి ఇచ్చి వినాలా అంటున్నారు. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచెదను. చూసారా, నేను గూఢమైన విషయాలు, ఇదివరకు మర్మంగా ఉన్న విషయాలంతా నేను చెప్పబోతున్నాను, దానివల్ల మీరందరూ వినండి అంటున్నారు. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను. చూసారా, మనం ఎంతో సమయంలో చాలా భయపడిపోతాము. మా శత్రువులు వచ్చి మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అప్పుడు నేను ఎందుకు భయపడాలా? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలను. సో ఇక్కడ ఎలాంటి జనాల గురించి చెప్తారంటే, వాళ్ళు కాన్ఫిడెన్స్ అంతా వాళ్ళ ఆస్తి పైన పెట్టుకున్నారు. ఆస్తి ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి మనం ఏం కావాలంటే చేయొచ్చు అని అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంత ఆస్తి, ఎంత డబ్బు ఉంటేనో తన సోదరుని, పిల్లలను, తల్లిదండ్రినో, వాళ్ళకి ఇష్టమైన వాడిని ఆ డబ్బుతో వాళ్ళు కాపాడుకోలేరు. మరణము, ఆ ఒక చెడ్డ కాలము వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెడితేను ఎవరు వాళ్ళకి ఆ ఒక డబ్బుతో వాళ్ళని ఆత్మనైతేను, వాళ్ళు జతలో ఉన్న వాళ్ళ సోదరులు ఆత్మ అయితేను వాళ్ళు రక్షించుకోలేరు అంటున్నారు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఎవడునో దేవునికి ఏమైనా ఇచ్చి వాళ్ళు సావకుండా వాడు అలాగే ఉండాలా, నిత్యము వాడు బతుకుతూనే ఉండాలని ఎవడును ప్రాయశ్చిత్తము చేయలేడు. అంటే మరణం వచ్చినప్పుడు వస్తుంది.
ఎన్నో సందర్భంలో హాస్పిటల్లో చేర్చుతాము, అక్కడ పోయి డాక్టర్ దగ్గర ఎంత ఖర్చు అయినాను పర్వాలేదు మీరు రక్షించండి అంటేను డాక్టర్స్కు చాలా లిమిటేషన్ ఉంటుంది. కొంతవరకే వాళ్ళు చేయగలరు, తర్వాత వాళ్ళు ఏమీ చేయలేరు కదా. ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, ఫేమస్ పీపుల్, సెలబ్రిటీస్, సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు చనిపోయేది మనము చూస్తుంటాము కదా. ఎంత వాళ్ళకి డబ్బు ఉంటేనో వాళ్ళ లైఫ్ని సైన్స్, ఈ హాస్పిటల్ డాక్టర్లు కాపాడలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్, ఐఫోన్, యాపిల్, కంప్యూటర్లు అంతా ఆయనే కదా ఫౌండరు. ఎంత డబ్బు ఉందండి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది. అయితే అతనికి క్యాన్సర్ వచ్చేస్తుంది. సో క్యాన్సర్ వచ్చినప్పుడు అతన్ని ఎవరు ఏమి కాపాడలేకపోయారు. అది క్యాన్సర్ వచ్చి రియలైజ్ అయ్యి ఎంత ట్రై చేస్తేనో వాడు చనిపోయాడు. అంత డబ్బు విడిచేసి వెళ్ళిపోయారు. దానివల్ల ఎవరు తన ఆత్మని వాడు ఆపత్తు కాలంలో కాపాడుకోలేరు, మరణం నుండి రక్షించుకోలేరు, వేరే ఎవరిని కూడా ఆ రీతిగా కాపాడలేరు అనే విషయం చెప్తున్నారు. తర్వాత జ్ఞానులు చనిపోవుదురని సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. చూసారా, మూర్ఖులు పశుప్రాయులాగా చనిపోతారంట. ఏమంటే ఇక్కడ చెప్పేది మూర్ఖులు, జ్ఞానులు అందరూ పశుప్రాయులాగా చనిపోతారంటారు. అంటే మరణం వచ్చినప్పుడు ఒక జంతువుకు మనకు డిఫరెన్స్ లేదండి కదా. అది వస్తుంది, మనము వస్తాం. మనకు మరణం వస్తుంది, దానికి వస్తుంది. అదేలాగా మనము ఆ మరణ విషయంలో ఒకేలాగా పశువులాగా అయిపోతాము అంటున్నారు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. వాళ్ళు జీవించేది ఎలాగంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లోకంలో వాళ్ళు శాశ్వతంగా బతుకుంటామనే రీతిగానే వాళ్ళు జీవిస్తుంటారు. వాళ్ళ సంపాదన, వాళ్ళు బిజినెస్లు, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇల్లులు కట్టేది, వాళ్ళ పొలాలు కొనేది ఎలాగంటే శాశ్వతంగా ఇలాగే కంటిన్యూ అవుతాము అనుకొని వాడు చేస్తుంటారు కదా. కొంచెం కాలమే మేము ఉండేది, తర్వాత నేను చనిపోతాను, ఇదంతా నేను ఏమీ యూజ్ చేయలేను అని అనుకుంటారా? లేదు. వాళ్ళు ఇల్లులు కట్టేది చూడండి ఎంత పెద్దగా, వాళ్ళు అంత లావిష్గా అంత ఖర్చు పెట్టి మరి ప్రాపర్టీస్ కొంటూనే ఉంటారు. ఇదంతా కొంచెం కాలం తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏమి యూజ్ లేదు కదా. అయితే వాళ్ళకి అది రియలైజ్ లేదు, నేను శాశ్వతంగా ఉంటాను అనే ఒక ఐడియాలోనే వాళ్ళు ఇదంతా చేస్తుంటారు. ఎంత ఉంటేనే వాళ్ళకి చాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా పెద్దది చేయాలా. అక్కడ ఉంటారా? లేదు కదా. అది వాళ్ళు గ్రహించరు అంటూ మాకు చెప్తున్నారు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. మనిషి నిలువజాలడు, మనిషి కంటిన్యూ అవడు. వాడు ఎంత ఘనమైన వ్యక్తి ఉండొచ్చు, ఎంత హై పోస్ట్లో ఉండొచ్చు, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండొచ్చు, ఎంత డిగ్రీలు ఉండొచ్చు, ఎలాగుంటేను మనిషి కంటిన్యూ అవడు, దిగజాడు అని చెప్తున్నారు. చూడండి మళ్ళా, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, నశించు మృగములను పోలినవాడు. అంతే, మృగాలకు మనిషికి ఏం వ్యత్యాసం లేదు. మృగము ఏదో జబ్బు వచ్చి చనిపోతుంది, మనిషికి అలాగే వస్తే అతడు చనిపోతాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. సో ఇక్కడ పాతాళము అనేదంటే ఈ సమాధికి ఆ వర్డ్ యూస్ చేస్తారు. అందరూ ఒక గొర్రె పిల్లలాగా, పశువుల్లాగా అందరూ ఎక్కడ చేర్చబడతారంటే ఆ సమాధిలో కదా. సమాధిలు చూస్తే ఎలాంటి వ్యక్తులు ఉండొచ్చు. అయితే లాస్ట్గా అక్కడికే వచ్చేస్తారు కదా. అక్కడ తీసుకొని పోయి ఒక గుంతులో వాళ్ళని వేసేస్తారు. వాళ్ళని మరణము, మృత్యుము, వాళ్ళకి కాపురా అన్నారు. అది ట్రాన్స్లేషన్ అంతా ఇది ఎగ్జాక్ట్గా లేదు. ఈ తెలుగులో, ఇంగ్లీష్లో ఏమొస్తుందంటే డెత్ షల్ ఫీడ్ ఆన్ దెమ్ అని ఉంది. కాపుర ఉండేది కదా. ఇక్కడ ఏం కాపుర, అది మరణము వాళ్ళని తినేస్తుంది అని. అంటే మరణం వచ్చినప్పుడు వాళ్ళు అలాగే నాశనం అయిపోతారు. వాళ్ళ శరీరము, వాళ్ళ అందము,
వాళ్ళ ఆకారం అంతా మట్టిలో కలిసిపోతుంది కదా, అది ఇక్కడ చెప్పబడింది. చూసారా? సో ఎలాంటి ఒక మనిషి అయితేను పశువుల్లాగా అక్కడ వేస్తారు, వాళ్ళని ఆ భూమి అది మట్టిగా మార్చేస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇంకొక మాట అక్కడ చెప్పారు, ఏమది అని ఇంకోసారి చూసుకుందాం. 14లో వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును, ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. సో ఉదయమున అని ఉంది, అది ఎప్పుడంటే యేసు ప్రభు రెండో రాకడలో ఆయన రాజ్యము స్థాపించేప్పుడు ఆ ఒక ఫ్యూచర్ గురించి చెప్పింది. బట్ రైట్ నౌ వాళ్ళు పరిస్థితి ఏమంటే వాళ్ళు మట్టికి మట్టి అయ్యి కలిసిపోతారు. అయితే యేసు ప్రభు గురించి మాత్రం ఒక మాట ఇక్కడ ప్రవచనముగా అతను రాస్తున్నారు. అదేమంటే 15వ వచనము, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. చూసారా? ఇది యేసు ప్రభు గురించి చెప్పింది. ఏమంటే నా ప్రాణమును పాతాళం నుండి ఆయన రక్షించును అంటే అందరూ చనిపోతారు కదా. అయితే యేసు చనిపోయిన తర్వాత దేవుడు అక్కడి నుండి ఆయనని రక్షించాడు అనేది, ఆయననే ఫస్ట్ పర్సన్ మరణంని జయించి అక్కడి నుండి లేపబడింది. సో ఈ విషయము గురించి ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తారు. బట్ దాని గురించి మనము చూసేప్పుడు రెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్కి ఇది అప్లై అవ్వదు. వాళ్ళు చనిపోతూ ఉంటారు, నాశనం అయిపోతూ ఉంటారు. అదేనే 16th వచనంలో మనం చూడొచ్చు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడుకుము, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఏమండి, ఎంత ఐశ్వర్యవంతుడు అయిపోయాడు, ఎంత గొప్ప మనిషి అయిపోయాడు అని మనం ఫీల్ అయ్యే అవసరం లేదు అంటున్నారు. ఎందుకంటే ఎంత గొప్ప మనిషి అయితేను వాడు ఏమీ తీసుకొని పోలేరు. ఇది నేను చెప్తుంటే సుల్తాన్ ఆఫ్ బ్రూనీ జ్ఞాపకం వస్తుంది. అతనే 1967 నుండి కంటిన్యూస్గా ఏలుతున్న రాజు. ఈ రాజుతత్వము ఏలేది లేదు భూమిలో చాలా లోకంలో. అయితే కొన్ని ప్లేస్లు ఉంది, అక్కడ లాంగెస్ట్ రూలింగ్ మోనార్క్ అంటే అతనే. అతను ఎంత ఐశ్వర్యం, $33 బిలియన్ ఉందంట. అతని దగ్గర ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది. ఆ ఇల్లులో ఎంత ఐశ్వర్య కార్యంలో పెట్టుకొని ఉన్నాడు. దాంట్లో కార్లు 7,000 లగ్జరీ కార్స్ అంట. ఇప్పుడు ఒక మనిషి ఏమైనా ఒక్క రోల్స్ రాయిస్ BMW పెట్టేసుకుంటేనే చాలా రిచ్ అనుకుంటాం. అతని దగ్గర 7,000 కార్స్, దాంట్లో ఎన్నో వందలు రోల్స్ రాయిస్లు, మరి ఫరారీలు వందలు ఉందండి. 400, 300, 200 BMWలు, జాగ్వార్ కార్సు, బుగాటి అనే కార్లు లైన్గా నిలిచిపెట్టేస్తున్నారు. అంత ఐశ్వర్యం ఉంటేను, అంత పెద్ద ప్యాలెస్, బిగ్గెస్ట్ ప్యాలెస్ ఇన్ ద వరల్డ్ ఉంటేను అతనికి ఇప్పుడే వయసు అయిపోయింది, చనిపోయాడు అనుకోండి, ఏమీ కొనిపోయలేడు, అన్నీ విడిసేసి పోవాలా. సో అంటే ఏం చెప్తున్నా అంటే ఈ లైఫ్కి మాత్రమే కావాల్సింది. ఈ లైఫ్లో ఎంతవరకు జీవిస్తున్నాడో అంతవరకే వాడు యూజ్ చేయగలుగుతాడు, తర్వాత వాడు ఏమీ తీసుకుపోలేరు. సో అలాగున్నప్పుడు మనం ఎందుకు ఇంత మనం చేసుకోవాలా? మనం అనుభవించేది లేదు కదా, అంతా మనం కంటిన్యూగా ఉండేది లేదు కదా. అయితే వాళ్ళు అనుకునేదేమీ మేము కంటిన్యూగా ఉంటామనుకొని అంతా వాళ్ళు అందరి దగ్గర దోచుకొని ఐశ్వర్యంని చేర్చుకొని పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని ఉంటారు. అయితే లాస్ట్లో వాళ్ళు చనిపోయినప్పుడు ఏమీ తీసుకుపోలేరు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. చూసారా? పితరులాగా అందరూ పితరులు పోయారు కదా. మా ఫాదర్ పోయారు కదా, మీ ఫాదర్లు, వాళ్ళ ఫాదర్లు, వాళ్ళ ఫాదర్లు, తాతలు ఎంత ఘనంగా ఉండి ఉండొచ్చు, ఎంత ఐశ్వర్యము, పొలాలు పెట్టుకొని ఉండొచ్చు, వాళ్ళు పోయారు కదా. అదేలాగా మనము పోవాల్సిందే అని ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడు. దానివల్ల చెప్పి వాళ్ళు పితరులాగా పోతారు, ఇంకా మరలా వెలుగుని చూడంటే చనిపోయిన తర్వాత అన్ని చీకటి కదా, ఇంకా వెలుగు చూడరు అని చెప్పి లాస్ట్లో
ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. అంతే అండి, మనుషులు జంతువుల్లాగానే పోతారు, ఏమీ డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఒక కుక్క పిల్లను ఒక గొర్రె పిల్లను చనిపోతే ఏమీ లేకుండా పోతుంది కదా, అలాగేనే చనిపోయిన వాళ్ళు ఇంకంతే పోయారు, ఇంకా ఏమీ వాళ్ళు పట్టుకొని పోరు, వాళ్ళు ఇంకా వెలుగుని చూడరు, వాటి అక్కడే ఎండ్ అయిపోతుంది అని. సో ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా జనము మన ఇండియా దేశంలో అనుకునేది ఏమంటే మనము చనిపోయిన తర్వాత మరలా పుడతాము, ఇంకొక జన్మ పుడతాము, ఆత్మ ఉంది, ఆత్మ చావదు, ఆత్మ పుడుతూనే ఉండాలి, ఆత్మకి చావు లేదు. సో సచ్చిన మూమెంటే ఒక జన్మం తీసుకుంటాం, అదే పునరతి మరణం పునరతి జన్మం అంటారు కదా, అది సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. వేరే వ్యక్తిగా వేరే ఒక గర్భంలో మనం పుట్టుతాము, లేదంటే మనము జంతువులాగా కూడా పుట్టవచ్చు, ఎన్నో జన్మలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సోదర సోదరి, బైబిల్ ప్రకారంగా ఇదే మన ఫస్ట్ లైఫ్, దీనికి ముందు మన ఏ జన్మంలో కూడా లేదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు భూమిని సృష్టించి ఇద్దరిని మాత్రం సృష్టించారు, ఆదాము అవ్వ, మగ ఆడది, ఇద్దరిని సృష్టించి వాళ్ళు జతపరచబడినప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు అదేలాగా పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు పెండిళ్ళు చేసుకుంటే వాళ్ళకు పిల్లలు పుట్టి ఇప్పుడు 6000 సంవత్సరంలో భూమి ఇప్పుడు 800 కోట్లు 8 బిలియన్ పీపుల్ ఉన్నారు. అలాగా దాంట్లో మనము ఒకళ్ళు, మా పేరెంట్స్ వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి మనము పుట్టి ఉన్నాము. దీనికి ముందు మనం ఎక్కడున్నాము? ఎక్కడ లేదు, వాళ్ళు ఉన్నారు పేరెంట్స్, వాళ్ళకి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు. అదేలాగా వెనకాలకు పోతా ఉంటే ఆదాం అవ్వ ఇద్దరు నుండి అలాగే మల్టిప్లై అయ్యి ఇప్పుడు వరకు వచ్చిందే తప్ప ఈ చనిపోయిన వాళ్ళే మరలా పుట్టేది అలా కంటిన్యూగా పుడతానే పోతారంటే ఎందుకు పాపులేషన్ ఇంత పెరగల కదా, ఉన్నంతనే ఉండాలి కదా. అయితే ఇది పెరుగుతూనే పోతా ఉందంటే మనం పుట్టేదే ఇదే ఫస్ట్ టైం. మనం పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు ఉన్నాం కదా, చనిపోయే వరకు అదే ఫస్ట్ జన్మ, దానికి ముందు లేదు. చనిపోయిన తర్వాత మరలా ఇంకొక జన్మలో పుట్టుతూనే ఉండేది లేదు. ఎందుకంటే బైబిల్లో ఆత్మ అంటే మనలో చావకుండా ఉన్న ఏదో ఒక అంశం అనుకోకూడదు. బైబిల్లో క్రైస్తవులు తెలుసుకోకుండా ఉన్న విషయాలు ఏమంటే ఆత్మ అంటే మేము ఆత్మ, జీవాత్మ అంటే ఆ ఊపిరి ఉండాలా, శరీరం ఉండాలా, రెండు కలిసి చేరినప్పుడు ఒక మనిషి జీవాత్మ. చనిపోయినప్పుడు ఆ ఊపిరి వదిలేస్తాడు, ఆ ప్రాణం అంతే వదిలేస్తారు, శరీరము కాల్చేయబడుతుంది, లేదంటే మట్టి అయిపోతుంది. అప్పుడు ఆత్మ ఎక్కడుంది? ఆత్మనే చనిపోతుందండి. ఎవరు అమరత్వంలే, దేవుడు మాత్రమే అమరుడు. మనము మృత్యులు ఉండే వరకు, శరీరము బాగుండే వరకు, ఊపిరి మనం పీల్చుతున్న వరకు మనం ఆత్మ. చనిపోయిన తర్వాత అస్సలు మనం లేదు, ఆత్మగానే లేదు, మనం టోటల్లీ అబ్లిటరేట్ అయిపోతాము. మట్టి అయిపోయి, మట్టి నుండి వచ్చావు నువ్వు మట్టికి పో అన్నారు, అంతే. దేవుడు ఆ ఊపిరి ఇచ్చారు, దేవునికి పోయింది, ఇంకా ఆత్మ ఎక్కడుంది? ఆ మనిషి టోటల్గా నాశనం అయిపోతాడు. అదేనే వాక్యంలో ఎంత క్లియర్గా ఇంకా వెలుగు చూడడు అన్నది. అయితే యేసు ప్రభు మాత్రమే మరణించినవాడు, సమాధిలో పాతాళం అంటే సమాధిలో పెట్టబడ్డారు. అయితే అక్కడి నుండి 3వ రోజు ఆయనని లేపారు దేవుడు. ఎందుకంటే అతను నీతివంతుడు, అతను తన పాపం కొరకు చనిపోలేదు. ఆదాం చేసిన పాపము వలన అందరికీ మరణం వచ్చింది కదా, పాపం వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు శపింపబడ్డారు. ఆ ఒక స్థితిలో మన్ని కన్నారు కాబట్టి మనకు ఆ శాపం వచ్చింది, అందరూ చనిపోతూ ఉన్నారు. అయితే యేసు పరలోకం నుండి వచ్చి కన్యా స్త్రీకి పుట్టి వాడు పాపం చేయకుండా ఆదాముకు బదులుగా ఈయన ప్రాణముని ఇచ్చారు, చనిపోయారు కాబట్టి అతన్ని దేవుడు 3వ రోజులో లేపి చనిపోయిన వాళ్ళందరికీ ఒక పునరుత్థానం అనే ఒక నిరీక్షణ మనకి ఇచ్చి ఉన్నారు. దానివల్ల సోదర సోదరి మనము ఇక్కడ చూసే విషయాలు ఏమంటే యేసు ప్రభు మాత్రమే ఆ సమాధి నుండి ఆయన బయటికి వచ్చారు. వేరే ఎవరును చనిపోయిన వాళ్ళు మరలా పుడుతూ ఉంటారనేది ఇది అస్సలు ఎక్కడ లేదు. నిజంగా చాలా జనం అదే అనుకుంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ మీకు కొత్తగా చెప్పాలంటే కొందరు క్రైస్తవులు కూడా, అంటే చాలా స్మాల్ ఒక నెంబర్ ఆఫ్ పీపుల్ అనుకోండి, వాళ్ళు కూడా లేటెస్ట్గా
జన్మ గురించి బైబిల్లో ఉంది, ఎన్నో జన్మలు పొందుకోవచ్చు అనేది ఇప్పుడు కొత్తగా కొందరు చెప్తున్నారండి. చూసారా, దానికి ఆధారంగా కొన్ని వచనాలు పెట్టుకొని చెప్తున్నారు. దాన్ని మనం క్లారిఫై చేసుకోవాలి. లేదంటే ఈ ఒక తప్పైన బోధ అలాగే స్ప్రెడ్ అయ్యి అనేకులు దాన్ని నమ్ముకొని పోతుంటారు. చూసారా, అదేమంటే యోబులో ఒక వచనం ఉంది, అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. యోబులో ఉన్నదంట దేవుని వాక్యం కాదు. యోబులో యోబు చెప్పినది కొన్ని విషయాలే. అక్కడ వచ్చి వాళ్ళ స్నేహితులు ముగ్గురు వచ్చి మాట్లాడతారు. అదంతా మనం దేవుని వాక్యము సత్యం అని తీసుకోలేము. ఎందుకంటే దేవుడే చెప్పేస్తాడు కదా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదని లాస్ట్లో దేవుడు చెప్పేస్తాడు. మరి నాలుగో వ్యక్తి ఎలీహు అనే ఇంకో వ్యక్తి వస్తాడు. అతను చెప్పేది అది ఒక లౌకిక జ్ఞానంలో అతను మాట్లాడతారు. అయితే యోబు చెప్పేది మాత్రమే దేవుని వాక్యం మనం తీసుకోవచ్చు సోదర సోదరి, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే అక్కడ ఒకే ఒక వచనం, ఆ ఒక్క వచనం పెట్టుకొని క్రైస్తువుల్లో కొందరు మరలా మనం జన్మ చనిపోయిన తర్వాత మరలా జన్మ పొందుతాం అంటే ఈ లైఫ్లో మనం కరెక్ట్గా లేదంటే ఆ కర్మని మనం నెక్స్ట్ జన్మలో అనుభవించాలా, అప్పుడు మంచిగా ఉంటే మంచిగా పుడతాం నెక్స్ట్. అలాగే అనేక జన్మం పుట్టి తర్వాత మనము పరిపూర్ణం అవుతాము. పరిపూర్ణం అయ్యే వరకు మళ్ళీ పుడతానే ఉంటాం అని ఎంత అబద్ధమైన బోధ ఇప్పుడు కొందరిలో స్టార్ట్ అయింది. చూసారా, సో అది ఎక్కడ దాన్ని అంటే ఒకే ఒక వచనం బేస్ చేసుకున్న, అది ఎలీహు చెప్పిన మాట. అది యోబులో 33 అధ్యాయంలో 28-29లో మనము చూడొచ్చు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది. అని అక్కడ కూపములో పోకుండా అంటే పిట్ అంటే ఆ గుంత అంటే సమాధిలో పోకుండా అని నన్ను రక్షించున్నాడు అంటారు. తర్వాత ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలెనని మానవుల కొరకు 2 సారులు 3 సారులు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. సో ఈ వచనం బేస్ చేసుకొని ఆ కూపంలో అంటే ఆ గుంత అంటే ఆ సమాధి నుండి దేవుడు 2 సారి 3 సారి, ఇంగ్లీష్లో అనేక సారి అని ఉంది, వాళ్ళని మరలా వెలుగులోకి తీసుకొస్తారు అనేలాగా ఉంది. ఇది చూసారా సోదర సోదరి, ఇది ఎగ్జాక్ట్గా మనము ఈ ఒక్క వర్డ్ని తీసుకొని దానివల్ల పునరుద్ధి మరణం పునరుద్ధి జన్మం ఉంది, చనిపోయిన తర్వాత మరలా వాళ్ళు పుడుతూనే ఉంటారు అనేది ఏ ఒక బలమైన ఆర్గ్యుమెంట్ కాదు. ఎందుకంటే ఒక్క వచనంలో ఈ రీతిగా ఉంది, అయితే వేరే ఎన్నో వచనాలు దీనికి వ్యతిరేకంగా ఉంది. అప్పుడు ఈ వచనంలో ఏమంటే ఇది ఒకవేళ ట్రాన్స్లేషన్లో ఆ పొరపాటు ఉండొచ్చు. ఎందుకంటే పైనుండి చూస్తే అదే పిట్ గురించి మాట్లాడేప్పుడు ఏం అర్థం వస్తుందంటే, మరి ఇంగ్లీష్లో కూడా మీరు ఒక్క భాషలు మాత్రం తీసుకోకూడదు కదా, ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఇది పర్ఫెక్ట్ కాదు. దాంట్లో టు బ్రింగ్ బ్యాక్ హిస్ సోల్ ఫ్రమ్ ద పిట్ టు బి ఎన్లైటెండ్ విత్ ద లైట్ ఆఫ్ ద లివింగ్ అంటే టు బ్రింగ్ బ్యాక్ హిస్ సోల్ ఫ్రమ్ ద పిట్ అనేది అంటే గుంతలకి తీసుకోక వాడిని రక్షిస్తాడు అనే ఒక అర్థంతో వస్తుందండి. ఎందుకంటే పైన అదేలాగా ఉంది కదా, చూడండి 28లో మళ్ళా కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. ఏమైనా అదే కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణముని అతను విమోచించురు అంటే అర్థమేమి, మేము చావక మమ్మల్ని చావు నుండి తప్పించి ఉన్నారని అర్థం వస్తుంది కదా. ఎన్నోసారి మనం ఆల్మోస్ట్ సచ్చేలాగా అయిపోతాం కదా, ఏదో జబ్బు వచ్చి వ్యాధి వచ్చి ఉండొచ్చు, లేదంటే యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ చనిపోయి ఉండొచ్చు కదా, ఎంతో కష్టంలో మనము చంపబడే ఒక పరిస్థితి కూడా ఉండొచ్చు. అయితే దేవుడు అక్కడ మమ్మల్ని ఆ సందర్భం నుండి రక్షిస్తారు కదా, చనిపోయకుండా ఆ ఒక గుంతలో అంటే సమాధికి పోకుండా మమ్మల్ని రక్షిస్తారు కదా, అది అర్థం. చాలా నియరెస్ట్ మీనింగ్ వస్తుంది. ఏమంటే ఇంగ్లీష్లో చూడండి, హీ విల్ డెలివర్ హిస్ సోల్ ఫ్రమ్ గోయింగ్ టు ద పిట్, ఈ విల్ బ్రింగ్ బ్యాక్ హిస్ సోల్ ఫ్రమ్ ద పిట్ అంటే అర్థమేమి, ఆ పిట్టికి పోకుండా లాగా అతన్ని రక్షిస్తాడు అని కదా. అదేనే ఇక్కడ పైన కూడా చూడండి 24, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము. చూసారా, అది అర్థము, పాతాళంకి దిగిపోకుండా వాళ్ళని విడిపింపును.
సో పాతాళం నుండి నన్ను విడిపించావు అంటే 2-3 సార్లు అంటే ఎన్నోసారి దేవుడు మమ్మల్ని ఆ మరణం నుండి రక్షిస్తారని అర్థం. మరణం నుండి మమ్మల్ని కాపాడతారని. అదే కదా కీర్తన 56:12 కూడా ఉంది చూడండి. 56:12 సామ్స్. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అదే అండి, మరణము నుండి నన్ను తప్పించి ఉన్నావు. ఆ గుంత నుండి, అక్కడ ఇంకొక వర్డ్ యూజ్ చేస్తారు, అంటే పిట్ అని, అంటే సమాధి నుండి పోకుండా నన్ను రక్షించున్నావు అంటే మరణం నుండి నన్ను రక్షించావు కదా. నేను వెలుగులో ఉన్నట్లు అంటే జీవితంలో ఉన్న వాళ్ళు వెలుగులో ఉన్నారు. అదే మాట చెప్తున్నారు చూడండి. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అంతే అండి, ఇది ఎన్నోసారి దేవుడు మమ్మల్ని మరణం నుండి తప్పిస్తారు. అదే ఇక్కడ కూడా చెప్పబడింది. అయితే ఇక్కడ ట్రాన్స్లేషన్ ఎలాగుందంటే చనిపోయిన తర్వాత మళ్ళీ వాడిని తీసుకొస్తారు అనేలాగా, ఆ రీతిగా అదే కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇదే బైబిల్లోనే ఒక్కసారి గుంతకపోయిన వాళ్ళు మరలా రారు వాళ్ళు. ఫైనల్గా యేసు ప్రభు రెండో రాకడలో వచ్చి వాళ్ళని పునరుత్థానంలో అదే ఒక కొత్త శరీరం ఇచ్చి వాళ్ళని లేపుతారు. అది పునరుత్థానం తర్వాత వాళ్ళు నిత్యజీవం కూడా పొందుకుంటారు. అది వేరు కదా, అది జరుగుతుంది. అది లాస్ట్లో, అది ఇదివరకు జరగలేదు. అది యేసు వచ్చిన తర్వాత ఆయన వచ్చి 1000 సంవత్సరం పరిపాలన చేసేప్పుడు మృతులందరూ లేచి వస్తారు కదా, అది ఉంది బైబిల్లో. అయితే ఇక్కడ కొందరు ఏం చెప్పేదంటే చనిపోయిన తర్వాత మరలా పుడతారు 2-3 సార్లు పుడుతూనే ఉంటారు అనేది. సరే, మరలా పుడుతూనే ఉంటే వాళ్ళు మంచోళ్ళు అయ్యే తనక పుడుతూనే ఉంటారంటే అప్పుడు యేసు ఎందుకు పరలోకంలో వదిలేసి పాపీల కొరకు ఆయన ప్రాణం ఇచ్చే కొరకు భూమిలో రావాలా? అందరూ మరలా పుట్టి జన్మల్లో వాళ్ళే ప్యూరిఫై అవ్వచ్చు కదా. అది సాధ్యతనే లేదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఫర్ ఎవర్ చనిపోయాడు. యేసు వచ్చి ఆయన కొరకు జీవం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్లో పునరుత్థానం అనే ఒక నిరీక్షణ ఉంది తప్ప, లేదంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఫర్ ఎవర్ గాన్. మరలా వాళ్ళు తీసుకువచ్చి మరలా వాళ్ళు పుట్టే ఛాన్స్ లేదు. పాపం ఇచ్చే జీతము మరణము, దేవుని ఉచితార్థ వరము క్రీస్తు యేసు ద్వారా నిత్య జీవం. అది పునరుత్థానం, నిత్య జీవం యేసు ద్వారా రావాలా. అలా రాకుండా కొంచెంకాలము ఉండి చనిపోయిన తర్వాత మరలా పుడతాడు, మరలా జీవించి వాడు మంచోడైతే సరే, లేదంటే ఇంకా మరలా పుడతాడు. ఇది టోటల్ ఫాల్స్ డాక్ట్రిన్ అండి. ఇది అబద్ధ బోధ. ఇది బైబిల్లో ఎక్కడ దీన్ని సపోర్ట్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇలాగ తీసుకుంటారు కదా యోబులో, ఇది ఎలీహు చెప్పింది. అదే యోబు చెప్పిన మాట చూడండి, ఎంత క్లియర్గా చెప్పారు యోబు తెలుసా ఇదంతా గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 7వ అధ్యాయము 9-10 వచనము, యోబు, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. చెప్పేశారు కదా, ఎంత క్లియర్గా యోబు చెప్తున్నాడు. పాతాళంకి దిగిపోయిన వాడు మరి ఎన్నప్పుడు రాడు. వాడు పోయినట్లే మరలా పుడతారన్న చెప్పారు, లేదు అస్సలు. వాడు మేఘములాగా కరిగిపోయాడు, వాడు నాశనం అయిపోయాడు, మరలా రాడు అని చెప్పింది కదా. సో 10వ వచనము, అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరుగదు. చూసారా, ఇంటికి వచ్చేది మరలా పుట్టేది ఇదంతా హిందూయిజంలో ఉందండి. వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముకోండి. ఎందుకంటే వాళ్ళ ఆత్మ చావదు, ఆత్మకి మరణం లేదు, పుడతానే ఉండాలా, ఈ సైకిల్లో నమ్ముతారు. కాబట్టి ఎవరైనా చనిపోయి తర్వాత ఇంట్లో వేరే ఎవరైనా పుడితే, ఓ తాతనే మరలా పుట్టి వచ్చారు, నానమ్మ మరలా పుట్టి వచ్చారు కదా. చూస్తే అదే కొంచెం రిజంబ్లెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళే పుట్టి వచ్చారు. వాళ్ళు పుట్టి రాలేదు, వాళ్ళు చనిపోయారు, అంతే. వాళ్ళది ఫినిష్ అయిపోయింది క్లేస్. వాళ్ళు డిసపియర్, నాశనం అయిపోయారు. వాళ్ళలాగా వీళ్ళు కనపడతారని వాళ్ళ జీన్సే కదా పేరెంట్స్కి. ఆ జీన్స్ ఏముందో తాత కాలం నుండి ఆ జీన్స్ వస్తుంది కదా, కొన్ని రిజంబ్లెన్స్ ఉంటుంది అంతే తప్ప వాళ్ళే మరలా పుట్టి వచ్చారనేది బైబిల్లో మాత్రం ఎక్కడా లేదు. బైబిల్లో పాపం ద్వారా మరణం వచ్చింది, అది అందరూ మరణించిన తర్వాత ఇంకా జీవము లేదు, ఆత్మనే చనిపోయింది, ఆ మనిషి టోటల్గా నాశనం అయిపోయాడు. యేసు వచ్చి అతని కొరకు జీవం ఇచ్చారు కాబట్టి యేసు రెండో రాకడలో
ఫస్ట్ యేసుని 3వ రోజు దేవుడు లేపించారు. తర్వాత యేసు 2వ రాకడలో సమాధిలో ఉన్న వాళ్ళని అందరినీ లేపిస్తారు. దానివలన ఇది యేసు ప్రభు గురించి లైఫ్లో మాత్రమే ఆయన ఆ గొంతుకు పోయి మరలా లేచి వచ్చారు. ఆయన మాత్రమే, ఆయన ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ద డెడ్, మృతుల నుండి లేచి వచ్చిన వాళ్ళు అతనే ప్రథమ. తర్వాత ఆయన 2వ రాకడలో ఆయన ఎవరిని లేపిస్తారో వాళ్ళు. సో అందరూ పుట్టిన తర్వాత అందరూ ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకో జన్మ వస్తూ ఉంటారు అనేది బైబిల్కి విరోధమైన కార్యం కదా. యేసు లైఫ్లో మాత్రమే అది ఒక ఎక్సెప్షన్ జరిగింది. ఆయననే సమాధికి పోయి 3వ రోజు లేచి వచ్చింది. ఇదే కదా దావీదు కూడా చెప్తారు కదా, అతను దావీదు తన గురించి చెప్పినట్టు చెప్తున్నారు. అయితే దావీదు గురించి కాదు, అది యేసు గురించినే, అది యేసులోనే అది ఫుల్ఫిల్ అయింది అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా పీటరు. ఫస్ట్ మీరు దావీదు చెప్పిన మాట 16:10 చదవండి కీర్తన. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయవు. చూసారా, నా ఆత్మను పాతాళం విడిచిపెట్టవు, నా శరీరము కుళ్ళుని చూడ. అదేలాగా యేసు ప్రభు 3వ రోజులే లేచేశారు. అది యేసు గురించి చెప్పింది, దావీదు గురించి కాదు. మరి ఎవరి గురించి కూడా ఈ రీతిగా గుంతలో పోయిన తర్వాత మరలా లేచి వచ్చేది అస్సలు ఎవరి గురించి కూడా లేదు. అది దానివల్ల యోబులో అదేదో ఒక వచనం తీసుకొని మళ్ళా 2సారి 3సారి వస్తారనే దానికి చోట్లేదు. వచ్చింది ఒక్కరే, అది యేసు ప్రభు మాత్రమే. ఇది దావీదు చెప్తేనే దావీదు లైఫ్లో ఫుల్ఫిల్ అవ్వలేదు. అది యేసు గురించి దావీదు చెప్పారు తప్ప దావీదు చనిపోయాడు, సమాధి ఇంకా ఉందంటారు. ఆయన మళ్ళీ లేచి రాలేదు, ఆయన పరలోకం పోలేదు, మళ్ళీ వాడు అసలు రాలేదు కదా. చూడండి, దీని గురించి చెప్తూ వస్తూ అపోస్తలులు 2:25 నుండి, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన గురించి దావీదు మాట్లాడుతున్నా అంటే ప్రభు గురించి మాట్లాడుతున్నారు, తన గురించి కాదు అని చెప్పి. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయవు. చూసారా, ఇది చెప్పింది దావీదు. అలా చెప్తేనే అతను కుళ్ళిపోయారు కదా, సమాధి అయి పాత పెట్టబడి కుళ్ళిపోయారు కదా. అయితే ఆయనలో అది జరగలేదు. అది రాబోయే మెస్సియా గురించి చెప్పిన మాటలు ప్రవచనపూర్వకంగా, అతను ఒక ప్రవాది కాబట్టి ముందు రాబోయే ఒక వ్యక్తి గురించి చెప్పారనేది కింద చెప్తారు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడుచున్నాను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతను చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. ఏమండి, అతని సమాధి ఇప్పుడు వరకు ఉందంటున్నారు. ఆయన చచ్చిపోయాడు, సమాధి అయిపోయాడు, మట్టికి మట్టి అయిపోయాడు, అది ఇంకా ఇక్కడే ఉంది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరి కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. చూసారా, యేసు గురించే చెప్పింది, నా ఆత్మని నువ్వు పాతాళంలో విడువ పెట్టవు అంటే అది యేసు ఆత్మ అక్కడ విడువ పెట్టలేదు. అతని ఆత్మ 3వ రోజు దేవుడు లేపారు అని. అది దావీదు లైఫ్ గురించి కాదు, యేసు పునరుత్థానం గురించి చెప్తున్నారు. తర్వాత ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. చూసారు, అది యేసు 3వ రోజు లేపబడి 40 రోజు అందరికి కనపడి తర్వాత పరలోకం పోయి దేవుని కుడిపార్శ్వలో ఉండి అక్కడి నుండి పరిశుద్ధాత్మని మాకి కుమ్మరించి ఉన్నాడు. సో యేసు జీవంతంగా ఉన్నారు. ఆయననే ఫస్ట్, ఆయనే లాస్ట్. చనిపోయి గుంతకి పోయి మరలా లేచి వచ్చిందంటే ఆయన ఒక్కరే.
ఇంకా పోయి 2 సారి 3 సారి అందరూ ఆటోమేటిక్గా పుడుతూనే ఉంటారు, మరలా జీవిస్తే ఇది ఎంత విరోధమైన ఒక బోధగా ఉంది సోదర సోదరి. దావీదు కూడా అతను చెప్పిన మాట అతని లైఫ్లోనే జరగలేదు కదా. చూడండి, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను. చూసారా, దావీదు కూడా పరలోకంకి ఎక్కిపోలేదు, అందరూ సమాధి ఇక్కడే ఉంది. ఇన్ఫ్యాక్ట్ యేసు పరలోకం పోయిన తర్వాత వచ్చిన అపోస్తులు కూడా పరలోకం పోలేదు, ఎవరు పోలేదు. బైబిల్లో ఏం చెప్తుందండి, యేసు ప్రధాన దూత శబ్దంతో మరలా 2వ వస్తారు, అప్పుడు క్రీస్తులో మరణించిన వాళ్ళు లేపబడతారు, అప్పుడు ఇంకా బతుకున్న వాళ్ళు మార్పు పొందుకుంటారు, వాళ్ళు అప్పుడు పోయి యేసుని వాళ్ళు జత చేరుకునేది కదా. చనిపోయి అందరూ పరలోకం పోతారా? అది ఎక్కడ లేదండి. యేసు ఏం చెప్పాను, నేను పోయి స్థలం సిద్ధం చేసి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాను. మీరు వచ్చేయండి అన్నారా? మనకి రూట్ తెలుసా కదా. ఎవరు పోలేదు, అందరూ సమాధిలో ఉన్నారు. ఇంకొక వచనం ఉంది కదా, సమాధిలో ఉన్న వాళ్ళందరూ ఆయన శబ్దము విని బయటకు వస్తారు, మేలు చేసిన వాళ్ళు కీళ్ళు చేసిన అందరూ సమాధిని. ఆయన 2వ రాకడలా వచ్చి 5:28 ఉంది కదా యోహాన్లో. సో అందరూ మంచి చేసిన, చెడ్డు నీతివంతులు అనీతివంతులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఆయన 2వ రాకడలో వచ్చి ఆయన వాళ్ళని లేపాల సోదర సోదరి. సో దానికి ముందు మరలా పుడతారు ఇక్కడ అనేది బైబిల్ ఎక్కడ చూడలేదు. పుట్టేకే సాధ్యమే లేదు, మరలా వాడు లేచి రారు, మరలా వెలుగుని వాళ్ళు చూడరు అనేది బైబిల్లో స్ట్రాంగ్గా ఉంది. కావాలంటే మీరు యోబు 14వ అధ్యాయంలో కూడా దీని గురించే మాట్లాడుకొని వస్తారండి. చూడండి 1 నుండి కొన్ని వచనాలు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినమే ఉంటాడండి, తర్వాత పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అంతే, నిలువక పారిపోతాడు అంతే. కొంచెం కాలం వస్తాడు పూలాగా, తర్వాత పోయాడు. మా పితరులు అందరూ పోయారు, అందరూ మట్టికి మట్టి అయిపోయారు, మేము పోతాము అంతే అండి. మళ్ళీ పోయిన తర్వాత మళ్ళా లేసి వస్తాము అని ఉందా? లేదు. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఏమండి ఏం చెప్తున్నారు? మనిషి ఇంతే ఒక లిమిట్ వేసేసాడు దేవుడు, దానికి మీద జీవించలేదు. ఆ లిమిట్ ఆదాముకి 1000 సంవత్సరం వేస్తారు. తినే దినములో నువ్వు చచ్చిపోదావు. ఆ దినం అంటే ప్రభుకి ఒక దినం అంటే 1000 సంవత్సరం కాబట్టి ఆ 1000 సంవత్సరం ఎవరు దాటలేదండి కదా. ఆదాము 930 ఉన్నాడు, మెతుసల 969, అయితే ఇంకా 1000ని దాటలేదు ఎవరు. మరి జలప్రళయం వచ్చిన తర్వాత 120 ఆ జనాలకి ఇచ్చారు. తర్వాత మోషే కాలంలో వచ్చినప్పుడు 70 మనిషి ఆయుసు, లేదంటే 80. ఈరోజు వరల్డ్ యావరేజ్ మీరు తీసుకుంటే 70నే ఉందండి, 70, 72, 73నే ఉంది వరల్డ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కదా. ఇండియాలో ఇంకా చాలా తక్కువనే, కొన్ని ప్లేస్లో 85 ఉంది, జపాను, స్విట్జర్లాండ్ కొన్ని. అయితే యావరేజ్ తీసుకుంటే ఆ బైబిల్ చెప్పేది 70 లేదంటే 80 అంతే పోతాడు. లేదు బాగా ఎంత హెల్తీగా ఉన్నాను అంటేను ఇంకా కొంచెం కొన్ని ఇయర్స్ ఎవరైనా ఒక్కొక్కరు ఉండొచ్చు అంతే. అయితే 120 ఎవరు రీచ్ అవ్వలేరండి, అస్సలు దాటే ఛాన్సే లేదు. ఓల్డెస్ట్ పర్సన్ ఉన్నాడు కదా జపాన్లో, అంతా వస్తూ ఉంటారు, అందరూ 116కి ఎండ్ అయిపోతారండి. ఇంకా ఎంత వాళ్ళు పథ్యం చేసి, ఎంత యోగాలు చేసి, ఎంత డయట్ చూసుకొని ఏమే చేస్తేనో అస్సలు వాళ్ళు దాటలేరు. అదే ఇక్కడ చెప్పబడింది. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించి వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకాయుండుము. సో కూలీ వాళ్ళలాగా కొంచెం కాలం ఉంటారు, పోతారు, కొంచెం కాలము రెస్ట్ తీసుకుంటారు. దానివలన ఆ కొంచెం కాలంలో దేవుడా వాడిని వదిలేయి, నువ్వు వాడిని తీర్పు చేసుకొని ఉంటే ఎలా వాడు బతుకుతాడు?
వాడు పాపి శుద్ధమైనది అశుద్ధమైనది నుండి శుద్ధమైనది ఎలాగొస్తుంది? ఆదామవ్వనే పాపంలో పడిపోయారు. ఆ పాప స్వభావంలో మనం పుట్టాం. మనం ఎలాగ నీ ముందు నీతివంతులుగా నిలివే అవకాశం ఉంది? దానివల్ల మమ్మల్ని వదిలే దేవుడా, కొంచెం కాలం కూలి వాళ్ళలాగా ఉంటాము, తర్వాత పోతాము అని మాట్లాడుతున్నారు యోబు ఇక్కడ. 7 వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ఒక చెట్టు దాన్ని కట్ చేసేస్తే ఒకవేళ అది మళ్ళా నీళ్ళు చూస్తే అది మళ్ళా రావచ్చు కదా. అయితే మనిషి అలా కాదు. ఒక్కసారి గుంతకి పోయాడు, చనిపోయాడు అంటే ఇంకా రాలేడు అంటున్నారు చూడండి. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. అంతే. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోదురు? అంతే. చూసారా, ఒక చెట్టు అయినా మరలా అది రావచ్చు, వేరు ఉంటాయి అంటారు. అయితే మనిషి సమాధిలో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా రాడు. వాడు ఎక్కడ ఉన్నాడు? లేదు. ఎంత జనాలండి, ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారు, చనిపోయారు, అంతే, సమాధి చేశారు, అంతే. వాడు వేసిన స్థలంలోనే అది ఇంకా జరగదు, ఇంకా ఏమీ చేయలేరు అనే మాట ఇక్కడ చెప్తున్నారు. 11 తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. అంతే. చూసారా, ఒక నేడు ఎండ ప్రధానంలో పోతుందా, ఆవరి అయిపోయి పోయింది కదా, అలాగేనే వాడు పోతాడు. చనిపోయిన తర్వాత వాడిని ఎవరు తీసుకురాలేరు అని చెప్తున్నారు. చూసారా, ఆకాశం అంతా వెళ్ళిపోయే వరకు వాడు రాడు అంటారు. మళ్ళీ చదివినది 12. అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు, ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఏమండి, ఆకాశము గతించిపోయే వరకు వాళ్ళు అంటే అప్పుడు నుండి ఉంది కదా ఆకాశము. అదే ఆకాశం కింద కదా అందరూ జనాలు జీవిస్తున్నాము, వస్తున్నాము. ఆకాశం గతించిపోయే వరకు వాళ్ళు లేచి రారంటే వాళ్ళు మరలా ఇంకొక జన్మలో మరలా పుట్టేది వచ్చేది లేదు సోదర సోదరి. ఈ ఆకాశం ఉండే వరకు లేదు. అయితే ఈ ఆకాశం గతించిపోయిన తర్వాత పునరుత్థానంలో లేపబడతారు. అది ఎప్పుడంటే యేసు 2. ఎందుకంటే యేసు 2వ రాకడ ఎప్పుడు అప్పుడు 3వ ఆకాశము భూమి ఉంటుంది కదా. మొదట ఆకాశం భూమి నోవా కాలంలో నశింపబడింది. ఇది 2 పేతురు 3వ అధ్యాయంలో మనకి బాగా తెలుసు. ఇప్పుడున్న భూమి ఆకాశము ఇది అగ్ని కొరకు పెట్టబడింది. తర్వాత యేసు వచ్చినప్పుడు నూతన ఆకాశం నూతన భూమి, అప్పుడు అన్నీ కొత్తగా చేస్తారు. అప్పుడు చనిపోయిన వాళ్ళందరూ వస్తారు. అయితే ఇప్పుడు చనిపోయిన తర్వాత వాడు మరలా బయటకి గుంత నుండి మరణం నుండి రాలేడు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంత కాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. అంటే యోబుకి చాలా కష్టకాలం వచ్చింది కదా. ఒక బాధని తట్టుకోలేక నేను చనిపోతే బాగుండును, చనిపోయి నేను కాచుకొని ఉంటాను అంటే నాకు ఒక టైం గుర్తు చేసి అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను, మళ్ళీ నువ్వు నన్ను పిలువు అంటే అది పునరుత్థానం గురించి. చనిపోయిన వాళ్ళందరికీ మృతుల పునరుత్థానం ఉంది కదా. ఎలాగా ఆదాము నుండి అందరూ మరణం పొందుకుంటున్నారో క్రీస్తులో అందరూ లేపబడతారు కదా. అందరూ లేయాలి కదా ఆయన వచ్చినప్పుడు. సో అది ఫస్ట్ బుక్ యోబు. అప్పుడే ఒక ఫ్యూచర్ పునరుత్థానం గురించి యోబు మాట్లాడుతున్నారు. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అంటున్నారు. చూడండి మళ్ళీ 13. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంత కాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. ఒక సెట్ టైము
ఇంతకాలం పెట్టి నన్ను జ్ఞాపకం అంటే అది ఏ కాలం అంటే యేసు వచ్చే నా కాలం. యేసు చెప్పారు కదా, కాలం వచ్చుతున్నది దీనికి ఆశ్చర్యపడుకుడి, సమాధిలో ఉన్న వాళ్ళందరూ లేచి బయటకు వస్తారు చెప్పారు కదా. ఆ కాలం వరకు ఆయన రెండో రాకడ వరకు నేను అక్కడ పడుకొని ఉంటాను, అప్పుడు నన్ను పిలువు అంటున్నాడు. తర్వాత మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును. చూసారా, మరణము తర్వాత మరలా బ్రతుకుదురా అంటే చూడండి, బ్రతుకుదురు ఎప్పుడంటే ఆయన కాలం వచ్చేప్పుడు, ఆయన పునరుత్థానం అందరిలో లేపినప్పుడు అప్పుడు వస్తారండి కదా. అప్పటి వరకు మధ్యలో చనిపోయిన వాళ్ళు మరలా రాలేరు, మరలా బయటికి రాలేరు, మరలా వెలుగుని చూడలేరు. అలా చేయాలంటే యేసు పునరుత్థానంలో వాళ్ళు లేపేలా అప్పుడే వస్తారు. అప్పుడు యేసు వచ్చి పిలిచినప్పుడు అందరూ లేసి వస్తారు. అప్పుడు యోబు అదే చెప్తాను, నేను లేసి వస్తానంటారు చూడండి. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను, నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. చేసారా, అప్పుడు నువ్వు పిలిచేదవు నేను ఆన్సర్ చేస్తాను అంటే ఏమి వచ్చేస్తారు కొత్త శరీరం. అది నెక్స్ట్ క్లాస్లో మనము పునరుత్థానం గురించి కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాము. సో ఈ క్లాస్లో మనం ఏమంటే మనం ఉండేది కొంచెం కాలం, చనిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. మరలా పుట్టవచ్చు అనుకొని ఈ జీవితం ఎంత పాడైపోతుంది పర్వాలేదు, మరలా పుడతానే ఉంటాను జన్మలో అనుకునేది ఇది పచ్చ అబద్ధము సోదర సోదరి. దానికి బైబిల్లో ఎక్కడ చోట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎన్నో వచనంలో క్లియర్గా చెప్తుంది, ఆయన చనిపోయిన తర్వాత అతను ఏమీ చేయలేడు. బతుకున్నప్పుడు అనేక కార్యాలు చేయొచ్చు, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మూమెంట్ నుండి వాడు ఇంకా ప్రేమింపడు, పగ పట్టుకోవడు, వాడి జ్ఞాపకము అతనికి ఉండదు, అతనికి ఏ ఒక ఫలము లేదు. సూర్యం కింద వెలుగులో అంటే జనాల మధ్యలో బతుకున్న వాళ్ళు జరిగే ఆ కార్యాల్లో ఎక్కడ వంతు లేదు అని ఇంత క్లియర్గా చెప్పేశారు చూడండి. దాన్ని ప్రసంగి 9వ అధ్యాయము 4 నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. ఏమండి, బ్రతుకున్న వాడికి ఏదో ఒక నిరీక్షణ ఉంది, చచ్చిపోయాడంటే ఒక సింహము, చచ్చిపోయిన సింహం కంటే ఇంకా జీవంగా ఉన్న ఒక కుక్క పిల్ల లేసొనిస్తారు. అంటే కుక్క పిల్ల అంటే ఏమైనా మురగొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే సింహము చనిపోయింది, ఏమీ చేయలేదు, ఉండేవరకే. చనిపోయిన తర్వాత ఒక సింహమై ఉంటేనే, ఐశ్వర్యంతో అంటే ఏమి, పెద్ద మహారాజుగా ఉంటే ఏమి వ్యత్యాసం ఉండు కదా. చనిపోయాడు, వాడు ఇంకా ఏమి చేయలేడు అనే మాట అది. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలుగదు. ఏ లాభం లేదండి. బతుకున్న వాళ్ళు మనం చచ్చుదుము అని ఎరుగుతాము. ఏమైనా కొంచెము రెక్లెస్గా ఉంటే నేను సావు వస్తుంది, నేను ఒకరోజు సావచ్చు అని ఆలోచన రావచ్చు. చనిపోయిన వాళ్ళకి ఏ జ్ఞానము లేదు, ఏమీ ఎరుగరు, వాళ్ళకి ఏమి లాభము లేదు. ఎంత డబ్బు ఉంటేనే వాళ్ళు యూజ్ చేయవచ్చా? లేదు. యూజువల్లీ చనిపోయిన తర్వాత 3వ రోజు పోయి పాలు పోస్తారు కదా, వాళ్ళు పాలు తాగుతారా? తాగలేరు. చాలా జనం ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన పదార్థాన్ని వండుకొని పోయి ఆ సమాధుల మీద పెడతారు కదా, వాళ్ళు తింటారా? తినలేరు. వాళ్ళు లేదండి, వాళ్ళు ఏ లాభము లేదు వాళ్ళకి ఇదేంట్లో వంతు లేదు. మనం పోయి పెడతాము, కొందరు డ్రెస్ పెట్టేస్తారు, కొందరు వాళ్ళు బాగా మందు తాగుతూ ఉంటారు, దానికి కూడా బాటిల్ పెట్టేస్తారు. ఏమో వాళ్ళు వచ్చి ఏంటి ఏదో కాక వచ్చి తినుకొని పోయిందంటే వాళ్ళే వచ్చారు, కాక వచ్చి తినేది అంతే, కాకనే వచ్చింది, వాళ్ళు రాలేదు, ఇంకా వాళ్ళు మరలా బయటికి రాలేరు. బైబిల్లో ఎంత క్లియర్గా చెప్పేసింది. తర్వాత వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. అంతే, భూమి మనుషుల జీవితాల మధ్యలో జరిగే దాంట్లో వంతు లేదు. వాళ్ళు మగలా వెలుగుని చూడరు.
ఎలీహు చెప్పినట్లు 2సారి 3సారి వచ్చి వెలుగు చూస్తారు. అది అబద్ధము. ఒకసారి పోయారంటే మరలా ఇంకా వెలుగుని వాడు చూడరు, వాడు ఇంకా ప్రేమింపరు, పగ పెట్టుకోరు, అసూయపడరు కదా. బతుకున్నప్పుడు ఎంత ప్రేమ, చనిపోయినప్పుడు ఆ ప్రేమ చూపించేకవుతుందా అనుకుంటాం మనం. మా తల్లి మమ్మల్ని వచ్చి చూసుకుంటుంది, తల్లి మాకు సాయం చేస్తుంది, మేము మా పిల్లలకి సాయం చేయవచ్చు. చనిపోయిన తర్వాత ఏమీ చేయలేరు. మరి ఆ ప్రేమనే లేదు, ఎందుకంటే వాళ్ళు కాన్షియస్గా లేదు కాబట్టి. వాళ్ళు పగ పెట్టుకొని ఏమన్నా చనిపోయిన తర్వాత వచ్చి వీళ్ళని అటాక్ చేసి లేదు. అలాంటివి చేసేదంతా సైతాను చనిపోయిన వేషాల్లో వచ్చి వాళ్ళ పేర్లో వచ్చి కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు తప్ప. ఎందుకంటే జనాలు నమ్మలు కదా, వాడు అబద్ధం చెప్పాడు కదా. ఆదాముకి అవ్వకి దేవుడు చెప్పిందేమి, ఆ పండుని తినొద్దు, తింటే సస్తావు అన్నారు. సైతాన్ వచ్చి తింటే నువ్వు చావు అన్నారు కదా. ఆ చావవు అనే దాన్ని నమ్మించేదానికి చనిపోయిన వాళ్ళు వేషాలు వేసుకొని వచ్చి కొన్ని వేషాలు వేస్తూ ఉంటాడు, కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. అది చనిపోయిన వాళ్ళు రారు, వాళ్ళు చనిపోయారు అంతే, వాళ్ళు ఇంకా రారు అనేది ఎంత క్లియర్గా చెప్తున్నారు. ఇంకోసారి చదవండి. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. అది వాళ్ళు చేసేదే కదా, వాళ్ళకి ఏమి చేయలేరు. ఏమైనా చేయాలంటే బాడీ ఉండాలా కదా, అప్పుడు మనకి ఊపిరి ఉండాలా, అప్పుడు జీవాత్మగా ఉన్నాము, మంచిది చెడ్డది ఏమైనా చేయొచ్చు. ఇంకా బాడీనే లేదు, ఇంకా ఊపిరినే లేదు, ఎక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆత్మనే లేదు ఇంకా కదా. వాళ్ళు వచ్చి ఏమీ చేయలేరు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తారంటే, ఇప్పుడు బతుకున్నప్పుడు నువ్వు ఏం అనుభవిస్తావో అనుభవించు, చనిపోయిన తర్వాత ఏమీ లేదు అనే మాటలు చెప్పేప్పుడు 7వ వచనము, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము, ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. అంతే, నువ్వు తిను తాగు. అంటే ద్రాక్షారసం అంటే అప్పుడున్న అదే కూల్ డ్రింక్స్ లాంటి, అప్పుడు లేదు కదా థమ్స్అప్, ఫ్యాంటా ఇదంతా లేదు కదా, జ్యూస్ అంతా లేదు. అప్పుడు ద్రాక్ష రసంనే వాళ్ళు తాగేవాళ్ళు జ్యూస్గా. సో తిను తాగు, మళ్ళీ నెక్స్ట్ మంచి బటర్ వేసుకుంటావు, వేసుకో, తలకి నూనె వేసుకో, నువ్వు భార్యతో సంతోషంగా ఉండు. ఇంతే, ఈ లైఫ్ టైంలో నువ్వేం చేస్తావో అంతే, చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు అనే దానికి చెప్తున్నారు. చూడండి నెక్స్ట్, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. అంతే, ఇప్పుడు ఉన్న వరకు నువ్వు హ్యాపీగా వండుకో, ఎంత అనుభవిస్తావో అనుభవించు అంతే. ఎందుకంటే నువ్వు పోయే ఆ సమాధిలో, అంటే పాతాళం అంటే సమాధి, గ్రేవ్ అని బైబిల్లో, ఇంగ్లీష్లో, అక్కడ నువ్వు ఏమీ చేయలేవు. అదే నెక్స్ట్ వచనం 10, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. చూసారా, నువ్వు పోయే పాతాళము, ఇంగ్లీష్లో గ్రేవ్, వాట్స్ ఎవర్ ద హ్యాండ్ ఫైండర్స్ టు డూ ఇట్ విత్ ఆల్ ద మైట్, ఫర్ దేర్ ఇస్ నో వర్క్ నార్ డివైస్ నార్ నాలెడ్జ్ నార్ విస్డమ్ ఇన్ ద గ్రేవ్ వేర్ దో గోవర్స్. అంటే నువ్వు పోయే ఆ సమాధిలో, ఆ పాతాళములో 4 కార్యాలు చెప్తారు. ఏ పని లేదు, ఏ జ్ఞానము లేదు, ఏ యుక్తి లేదు కదా, ఏ తెలివి లేదు. ఈ 4 కార్యాలు బతుకున్నప్పుడు నువ్వు చెయ్యి, నీ శక్తితో చెయ్యి. ఇదే మాట 4 కార్యాలు మరి చెప్పండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ఈ 4 కార్యాలే దేవుడు బజలేన్ అని ఒకడిని తెలుసుకొని ఇజ్రాయెల్ ఐగుప్తు నుండి వచ్చేప్పుడు వాడికి తన ఆత్మని కుమ్మరించారు కదా, అక్కడ 4 విషయాలు మెన్షన్ చేశారు. మన యేసు ప్రభుకి ఆత్మ ఇచ్చారు కదా, అప్పుడు కూడా అతను 4 కార్యాలు చేస్తాడని చెప్పారు. ఈ 4 మెయిన్ లైఫ్లో. సో అది నువ్వు నీ శక్తితో చేసేయి. ఇప్పుడు లోక జనాలు వాళ్ళ సంపాదన, వాళ్ళ సంతోషం కొరకు వాళ్ళు పెళ్లి చేసుకోవాలా, వాళ్ళు తినాలా తాగాలని చేస్తారు. అయితే మనకి ఇప్పుడు దేవుడు ఈ సత్య జ్ఞానం ఇచ్చారు కదా,
మనకి యేసు వచ్చి మరణించి మా పాపముకు అంతా తీసేశారు, పునరుత్థానం ఉంది, నిత్య జీవం ఉంది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేయాలా? మంచి కొరకు ఈ 4 కార్యాలని మనం చేసే పని, మన జ్ఞానం అంతా ఆయన మహిమ కొరకు మనము ఉపయోగిస్తే తర్వాత మనకి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనే దానికి చెప్తారు. తర్వాత ఎందుకంటే మనము చనిపోయిన తర్వాత ఇది ఏమీ చేయలేము, ఈవెన్ మంచి కార్యాలు చేయలేము. దేవుని స్తుతించాలో ఇప్పుడే స్తుతి. మృతులు చనిపోయిన వాళ్ళు దేవుని జ్ఞాపకం కూడా చేసుకోలేరు కదా. చనిపోయిన తర్వాత ఇంకా మనము ఏ మంచి కార్యాలు చేయలేము. మనం ప్రసంగం చేయాలా, దేవుని సత్యంకి సాక్షి ఇవ్వాలన్నా, ఏదైనా ఎవరికైనా మంచి చేయాలన్నా, ఇదే లైఫ్, ఇదే మాకు ఇచ్చిన అవకాశం. ఇప్పుడు మన చేతి శక్తితో, పూర్ణ శక్తితో చేసేయాల, తర్వాత ఏమీ చేయలేము. నాకు అదేలాగా ఈ సబ్జెక్ట్ తమిళ్లో నేను మాట్లాడేప్పుడు చర్చ్లో 3 weeks బ్యాక్ మాట్లాడుతూ సడన్గా హార్ట్ కొట్టుకొని స్టార్ట్ అయింది, పాల్పిటేషన్ కంటిన్యూస్గా డ్రని. నేను మాట్లాడుతున్న ఎవరికూ తెలియదు. సో ఎవరికూ తెలియకుండా మేనేజ్ చేస్తామని చూస్తే అవ్వలేదు, టైర్డ్ అయిపోయింది. మరి కొంచెం వెయిట్ చేశాను. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి అవుతుంది రేర్గా. అప్పుడు నేను ప్రేయర్ చేసుకొని కొంచెం వెయిట్ చేసేప్పుడు అది నార్మల్ అయిపోతుంది, కంటిన్యూ చేస్తాను. ఆ రోజు స్టాప్ అవ్వలేదు. ఎంతవరకు అంటే చైర్ తీసుకొచ్చి వేసుకొని చైర్లో కూర్చొని ఏదో బై గాడ్స్ గ్రేస్ ఫినిష్ చేశాను సబ్జెక్టు. ఫినిష్ చేసి మళ్ళీ పైనకి వెళ్ళి పడుకుంటే ఇంకా కొట్టుకుంటూనే ఉంది కంటిన్యూస్గా. ఇంకా డాక్టర్ దగ్గర పోవాలా అనుకుని అందరూ రెడీ చేస్తున్నారు. అప్పుడు నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను, దేవుడా ఇంకా కృప చేయండి, హాస్పిటల్ పోతే మరలా పేషెంట్ లాగా చేసి చాలా ఇది నువ్వు కృప చూపించని. ఒక 15 minutes ఏకాంతగా ప్రేయర్ చేసేప్పుడు టక్కని అది పాల్పిటేషన్ స్టాప్ అయ్యి నార్మల్ అయిపోయిందండి. ఆ ఒక ఫ్యూ మినిట్స్లో నాకు మేబీ ఐ కెన్ డై అనిపించింది. ఎందుకంటే డెత్ చాలా ఈజీ అండి. హార్ట్ ఇంత చిన్నది ఉంది, అది దాంట్లో ఏమో పొరపాటు అయింది, ఆ స్టాప్ అయిపోయింది అంతే కదా. ఇన్ఫ్యాక్ట్ బీపీ చాలా లో అయిపోయింది, పాల్పిటేషన్ 225 లాగా పైన వెళ్ళిపోయింది. సో అది అవుండొచ్చు. మా ఫాదర్ నా ఏజ్లోనే చనిపోయింది, ఒకే అటాక్కి చనిపోయారు మా డాడీ. జనరల్ చెప్తారు కదా 2nd, 3rd అవ్వాలని, అలాగే లేదు, ఒక్క మ్యాసివ్ అటాక్లోనే పోవచ్చు మనం. ఒకవేళ నేను పోయిండొచ్చు. సో దేవుడే ఏమో ఆ గుంతకి పోకుండా నన్ను కాపాడారు. ఎందుకంటే నా పని ఇంకా ఫినిష్ అవ్వలేదు, దేవుడు ఇంకా నాకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే పోయింటే ఒకవేళ అంతే, ఇంకా నేను మళ్ళీ వచ్చి తెలుగులో, ఇంగ్లీష్లో, కన్నడలో నేను వీడియో చేసేకి అవుతుందా? అదే లాస్ట్ టర్మ్, అదే లాస్ట్ మెసేజ్ అయిపోయేది నాకు. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ మంచి మెసేజ్ ఇస్తాను అంటే అస్సలు కుదరదు కదా. మనం చేయవలసింది శక్తితో నువ్వు చెయ్యి, నువ్వు పోయే సమాధిలో ఏమీ లేదు. ఎంత గొప్ప గొప్ప బోధకులు, దేవ సేవకులు చనిపోయినారు, ఇక్కడ ఏం చేస్తారు? ఏమీ చేసేలాగలేదు. బతుకున్నప్పుడు సచ్చే ముందు ఏం చేస్తామో అంతే. చనిపోయిన తర్వాత మళ్ళా నేను పుడతాను, మళ్ళా నెక్స్ట్ జన్మలో వచ్చి ఇదంతా మనం మోసం చేసుకుంటున్నాము. సోదర అదంతా నమ్మొద్దు, ఇదే లైఫే. ఎందుకంటే తర్వాత ఇక్కడ కంటిన్యూ చేస్తారు చూడండి, 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవి అన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. ఇంకా మాట చెప్తారు. ఇప్పుడు బతుకున్నామా, ఇప్పుడు ఈ లైఫ్లో ఏది కరెక్ట్గా న్యాయనీతిగా లేదు, ఈక్వల్గా లేదు కదా. అదే చెప్పేది, బాగా పరిగెత్తేవాడే గెలుస్తాడని లేదు, బాగా పోరాడేవాడే యుద్ధం చేస్తాడని లేదు, జ్ఞానినే అని అనుగ్రహం పొందుకుంటాడని లేదు. అంటే ఇప్పుడు ఫుల్లీ క్వాలిఫైడ్ పర్సనే విన్ అవుతారని లేదు కదా. ఎంతో క్వాలిఫైడ్ పీపుల్ ఉండొచ్చు, జ్ఞానులు ఉండొచ్చు, అందరికీ మంచిది జరుగుతుందా? లేదు. బై ఛాన్స్ కొందరు, బై లక్ అంటాం కదా, బై ఛాన్స్
ఐశ్వర్యంతో కుటుంబంలో పుడతారు. వాళ్ళకి ఏమీ చేయకుండా అన్నీ వాళ్ళకి ఇల్లు, పెద్ద ఇల్లు, డబ్బు, వాళ్ళు పడుకొని ఉంటేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అదే కొందరికి అదే ఒక్క ఇల్లు కట్టాలంటే వాళ్ళు ఎంత కష్టపడి సంపాదన చేసి సేవింగ్ చేసి లోన్ తీసుకొని అది కట్టి ఆ లోన్ తీర్చే లోపల లైఫ్ అయిపోయి ఉంటుంది. ఇది అంటే ఇట్స్ నాట్ ఫేర్. కొందరికి పుట్టేప్పుడే బాగా అందంగా ఉంటారు, వాళ్ళని చూసిన వాళ్ళందరూ పడి ప్రేమిస్తారు కదా, వద్దంటేనే ప్రేమిస్తారు. అదే కొందరు ఏమి అందం లేక పుట్టింటారు, వాళ్ళని తిరిగి చూసేవాళ్ళు లేరు కదా, వాళ్ళకి ఎక్కడ పోతేనో రిజెక్షన్ అవుతూ ఉంటుంది. ఇది ఇలాగా ఇక్కడ ఏది సరిగా ఈక్వల్గా లేదు. ఎందుకంటే దేవుడు ఆదాం పాపం చేసి నువ్వు నీ జీవితం జీవించుకొని వదిలేశారు. ఎందుకంటే వాడు దేవుడు మాట వినలేదు కదా, నువ్వు జీవించావు. అప్పుడేమవుతుంది, ఇలాగ ఈక్వల్గా లేదు. కొందరు బై ఛాన్స్, అదే ఇక్కడ టైము కాలం అంటారు కదా, బై ఛాన్స్ ఒకడు అదృష్టంగా బాగుండొచ్చు, ఒకడు కష్టము. దేవుడు ఎందుకు ఇలాగ చేశాడంటే ఇది టెంపరీ బేసిస్లో ఉంది కాబట్టి అనుమతించాడు. దేవుని రాజ్యంలో అన్నీ ఈక్వల్, అందరికీ సమంగా ఉంటుందండి. ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్ ఉండదు కదా. ఇప్పుడు కొందరు పుట్టేప్పుడే కన్ను లేకుండా పుడతారు, అంగవికలుగా పుడతారు, వాళ్ళకి జీవితం అంతా కష్టమే కదా. కొందరు బాగుంటారు, వాళ్ళకి ఏమీ హెల్త్ ప్రాబ్లం లేదు, బాగానే ఉంటారు వాళ్ళు. అంటే ఇది టైమ్ అండ్ ఛాన్స్ హ్యాపన్స్ టు ఆల్ అంటే అన్నారు. సో దాని గురించి ఎక్కువ పెట్టించుకోదు, ఎందుకంటే ఇది అన్నీ టెంపరీ. నువ్వు బాగుంటే నువ్వు వస్తావు, నువ్వు బాగాలేకుంటేమో అది కూడా ఎండ్ అయిపోతుంది. ఇది కొంచెం కాలము, దానివంతా చాలా దీని గురించి ఆలోచన చేయొద్దు అని చెప్పి ఆ డెత్ సడన్గా ఎలాగొస్తుందని 12వ వచనం చెప్తారు చూడండి. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులెరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. అంతే, హఠాత్తుగా మరణం వచ్చేస్తుంది. వాడు బాగుండొచ్చు, అందంగా ఉండొచ్చు, ఐశ్వర్యంతో ఉండొచ్చు, ఇంకొకరు ఏమీ లేకుండా కష్టంలో పడి ఉండొచ్చు. అయితే అందరికీ ఏమొస్తుంది, సడన్గా డెత్ వస్తుంది, అప్పుడు అని అయిపోయింది కదా. సో ఈ లైఫ్ టెంపరీ, సడన్గా వస్తుంది. ఆ చేపలు ఆ నెట్లో ఎప్పుడు నెట్ ఉంది, ఎక్కడుంది, ఈరోజు నన్ను పట్టపడుతుంది తెలుసా, తెలియదు, ఏదో చేసుకొని పోతాడు. దానికి తెలియక నెట్లో చిక్కుంటుంది, తర్వాత లాగి తీసుకొని పోయి చంపేస్తారు కదా. అలాగే పక్షులు పోయి అవి మంచి ఏదేమో దాని ముందే తినకపోతుంది, అక్కడ వలలో పడిపోతుంది. అలాగే మనము సడన్గా ఏమైనా అవ్వచ్చు. నేను ఆ రోజు నాకు హార్ట్ పల్పిటేషన్ అవుతుంది నేను అనుకున్నాను, లేదు ఎప్పుడు లాగానే సండే లాగా ప్రిపేర్ అయ్యాను, పోయి మెసేజ్ సడన్గా స్టార్ట్ అయింది. అలాగే రోడ్లో పోతా ఉన్నాము, మేము ఎంత కేర్ఫుల్గా పోతా ఉంటాను, ఒక్క సెకండ్ అక్కడ ఇక్కడ డైవర్ట్ అయిపోయామంటే ఫినిష్, అంతేమంది. లేదంటే మనం డైవర్ట్ అవ్వలేదు, ఇంకొకరు డైవర్ట్ అయిపోయి వాడేమో చూసుకోకుండా వచ్చి కొట్టేశాడంటే పోయింది. ఏమి మీరు డ్రైవింగ్ వద్దు, రోడ్లు ఫుట్పాత్లో పోతుంటేనే 20% ఆఫ్ ద యాక్సిడెంట్ ఫుట్పాత్లో అవుతుందంట. 1.5 లక్ష జన 1919 to 23లో 1.5 లక్ష జన ఫుట్పాత్లో పోయేవాళ్ళు చనిపోయారు కదా. ఏం కూడా జరగచ్చు, ఇంట్లో ఉంటేనే జరగచ్చు. సో సడన్గా డెత్ వచ్చేస్తుంది, దాన్ని ఏ వయసులో కూడా చనిపోవచ్చు. అయితేను కొన్ని సంవత్సరం తర్వాత మనం బతుకులేము. అది మనం రియలైజ్ చేసుకొని ఇక్కడ నాకు ఇది లేదు అది లేదు అని కంప్లైంట్ చేసుకుని ఉండేదానికంటే ఏదో నాకు ఇచ్చింది ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు కదా, దేవుని కొరకు మనం బతికేస్తాము అని మనము దేవుని కొరకు జీవించాలా అని చెప్తున్నారు సోదర. దానివల్ల అదే ఫైనల్గా ఒక మాట మనము ప్రకటనలో చదువుకుందాము. అక్కడ ఏం చెప్తారంటే క్రీస్తులో మరణించే వాళ్ళు ఎంత ధన్యులు అని చెప్తున్నారు. చూడండి, ఈ లైఫ్ మనకి కొత్త లైఫ్ క్రీస్తు మూలంగా దొరికింది కదా. అదే ద్రవ్యాలు సామెతలు దీనికి ముందున్న వీడియోలో మీరు చూడొచ్చు. ఆ మెసేజ్లో మనం ఏం చేస్తాము, అది కొందరికి ద్రవ్యాలు ఇచ్చారు, నా కొరకు నువ్వు బిజినెస్ చేయండి, వ్యాపారం చేయండి. అది ఏం ద్రవ్యం అంటే ఈ లైఫ్ అంటే పాపం అంతా కడిగేసి కొత్త జీవితం ఇచ్చారు కదా మాకు యేసు. అదే మాకు ద్రవ్యం. దాన్ని ఆ టాలెంట్ని మనం ఆయన కొరకు యూజ్ చేస్తే ఆయన వచ్చి మనకి ప్రతిఫల ఇస్తాడు కదా. ఆయన వచ్చి దానికి ఆశీర్వాదం ఇస్తారు మనం చేసిన పనికి.
సో అది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాకు చేతికి దొరికిందంతా మా పూర్ణ శక్తితో మనం చేసేయాలా. అదే ఈ లైఫ్ని మనం ఆ రీతిగా వాడుకోవాలి. అదే సంతోషంగా ఉండాలంటేనే అయిపోతుంది. దానికంటే సాక్రిఫైస్ చేసుకొని కొంచెంకాలం ఆయన కొరకు మనం కష్టపడితే నిత్య ఆశీర్వాదం మనకి ఉంటుంది. అదే ఇక్కడ ప్రకటనలో ఎంత క్లియర్గా చెప్తారు చూడండి, 14-13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వాళ్ళ క్రియలు వాళ్ళ వెంట పోతుంది. ఇప్పుడు సంపాదన చేసింది ఇల్లులు డబ్బులు అది మా వెంట పోదు, ఏమి తీసుకొని పోలేరని చెప్పేశారు కదా సమాధి వరకే. అయితే మనం చేసిన మంచి క్రియలు, యేసు నామములో మనం చేసే మంచి కార్యాలు మాత్రము మా వెనకాల పోతుంది, మా చేతిలో పోతుందంట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అది మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఇంకొక పాయింట్ మనము క్లారిఫై చేయాలి. చాలా ఒక మిస్అండర్స్టాండ్ చేసుకున్న వచనం ఇది. ఎందుకంటే అలాగా కన్ఫ్యూజింగ్గా ట్రాన్స్లేట్ చేసేసారు. అట్లీస్ట్ ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళ్లో కరెక్ట్గా ఉంది, కన్నడలో కూడా అలాగే రాంగ్గా ఉంది. ఏమంటే చూడండి మళ్ళీ ఇంకోసారి, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని. ఏమండి, ఇప్పటి నుండి ప్రభునందు మరణించే మృతులు ధన్యులని రాయమన్నారు. ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుండి? చాలా జనము ఆ ప్రకటనలో ఒక స్టేజ్ నుండి, ఏమండి ఆ స్టేజ్లో అంత్యకాలంలో అప్పుడు నుండి, కొందరు బైబుల్ స్టూడెంట్స్ 1874 నుండి అని చెప్పేస్తారు. సో అప్పటి నుండి చనిపోయే మృతులు ధన్యులు, ఎందుకంటే వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది, మరి వాళ్ళు సుకృత్యాలు వాళ్ళ జతలో పోతుందని చెప్పరు కదా. ఇప్పుడు నుండి అంటే ఎలాగా? ఏ ఒక స్టేజ్ నుండి, అప్పుడు దాని ముందు ఉన్న అదేలాగా ప్రభువులో మరణించిన వాళ్ళు వాళ్ళకి ధన్యులు కదా వాళ్ళు? ఆలోచించండి. ఎప్పటి నుండి క్రీస్తులో మరణించే వాళ్ళు ఉన్నారు? ఆ స్టెఫన్ ఫస్ట్ రక్తసాక్షిగా మరణించారు కదా, వాడు క్రీస్తులో కదా మరణించింది. అప్పుడు నుండి తర్వాత అపోస్తలుస్, ఎన్ని జనాలు పరిశుద్ధులు అది సంఘములో, తర్వాత ఒక్కొక్క శతాబ్దులు కూడా కొందరైనా ఉన్నారు కదా అక్కడక్కడ లోకంలో దేవుని కొరకు జీవించి క్రీస్తులో మరణించిన వాళ్ళు మృతులు ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఎందుకు మా లైఫ్ ముందును మాకు బోధించిన బోధకులు, మాకు ముందు చనిపోయిన వాళ్ళు అందరూ క్రీస్తులో కదా మరణించాలి, వాళ్ళు ధన్యులు కదా. మరి ఒక స్టేజ్ నుండి మరణించే మృతులే ధన్యులా? అది కాదు, అది టోటల్గా అది రాంగ్గా ఆ రీతిగా వర్డింగ్స్ అది మిస్ప్లేస్ చేశారు. ఏమంటే ఇప్పుడు నుండి ధన్యులు అవుతారు, క్రీస్తులో మరణించే మృతులు ఇప్పుడు నుండి ధన్యులు. అంటే ఎప్పటి నుండి అంటే ఆయన రెండో రాకడలో వస్తారు కదా, ఆయన రాజ్యంని స్థాపిస్తారు కదా, పునరుత్థానం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు ఆ ధన్యులుగా అవుతారు వాళ్ళు. వాడు ఎప్పుడు నుండి మరణించి ఉండొచ్చు, ఆది నుండి యేసు సేవ స్టార్ట్ అయినప్పటి నుండి క్రీస్తులో మరణించిన వాళ్ళు అందరూ దీని తర్వాత వాళ్ళు ధన్యులు అవుతారు అని అర్థం. సో ఇంగ్లీష్లో చదివాలంటే మీకు I heard a voice from heaven saying unto me, right, blessed are the dead which die in the Lord from henceforth. అంటే ఇప్పుడు నుండి చనిపోయేవాళ్ళు అని వస్తుంది. అలా రాకుండా those who die in the Lord will be blessed from henceforth అని రావాలి. అంటే కొంచెం వర్డ్ ఇందుకు ముందుగా, అంటే క్రీస్తులో మరణించే మృతులు ఇప్పుడు నుండి ధన్యులుగా అవుతారు అని. ఇప్పుడు నుండి అంటే అదే అధ్యాయంలో పైన ఏముంది? యేసు జీవన్ పర్వతం మీద ఉన్నారు, 1,44,000 వాళ్ళ చుట్టూ ఉన్నారు కదా. అంటే పునరుత్థానంలో అది వాళ్ళు ధన్యులయ్యారు. వాళ్ళకి వీణలు ఇవ్వబడింది, అతను ఎక్కడ పోతేనో వాళ్ళు పోతారు, ఎందుకంటే వాళ్ళు గొర్రెపిల్లని వెంబడించిన వాళ్ళు కదా. అలాగే వాళ్ళ ఆశీర్వాదం గురించి ఉంది. సో అదంతా ఎప్పుడు అవుతుంది? యేసు రెండో రాకడలో. అప్పుడు కదా అందరూ ధన్యులు అయ్యేది, అప్పుడు కదా మొదట పునరుత్థానం అయ్యేది.
ధన్యులు. ఇప్పుడు క్రీస్తులో మరణించే మృతులు ధన్యులు. అంటే ఏమి ధన్యులు అంటే మొదట పునరుత్థానంలో వాళ్ళు లేపబడతారు కదా, అదే ధన్యులు. అంటే అదే ప్రకటన 25:6 వచ్చిన ఉంది కదా, ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను. అదే మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు ధన్యులు. సో ఎప్పుడు మనం ధన్యులు అయ్యేది? ఆయన వచ్చి మమ్మల్ని లేపేప్పుడు. సో ఇప్పుడు నుండి చనిపోయే వాళ్ళని రాయక క్రీస్తులో మరణించిన వాళ్ళంతా ఇప్పుడు నుండి ధన్యులు. అంటే ఆ ఒక రెండో రకడ వచ్చిన తర్వాత వాళ్ళు లేపబడి ధన్యులు అవుతారు. అప్పుడు వాళ్ళకి రెస్ట్. ఇప్పుడు పడే ప్రయాసము జీవితమే కష్టము, దాంట్లో యేసు కొరకు ఇంకా కష్టమని వీళ్ళు పొందుకుంటుంటారు. అందరికీ ఆ మరణంలో రెస్ట్ దొరికేస్తుంది. దానికి అయిపోయినేస్తాం రెస్ట్ ఇన్ పీస్. సో మరణం తర్వాత టోటల్ రెస్ట్. ఇన్ఫ్యాక్ట్ సోదరి నాకే అలాగ అయ్యేప్పుడు ఒక రీతిలో చూస్తే ఇంకా కొన్ని పనులు చేయాలా అని ఆశపడాను కదా, ఇంకా పూర్తి అవ్వలేదని నాకు ఒక ఫీలింగు. అయితే ఇంకొక రీతిగా ఒకవేళ మనం అన్ని పని చేసేసాం అనుకోండి, డెత్ వస్తే చాలా పెద్ద రిలీఫ్ అండి. మనం కొందరి గురించి చాలా ఆనందించాలా, ఎందుకంటే వాళ్ళ కష్టం ప్రయాసం అంతా పోయి వాళ్ళు ఎంత సమాధానం వాళ్ళకి పొందుకున్నారు కదా. అంటే వాళ్ళు చేయవలసింది చేసేసి ఉంటే రియల్లీ డెత్ విల్ బి సచ్ ఏ రియల్లీ గ్రేట్ రిలీఫ్ మనకి. ఎందుకంటే ఆ మూమెంట్ నుండి మనకి ఇంకే ఒక బాధ్యత లేదు, ఏ ఒక టెన్షన్ లేదు కదా, హ్యాపీగా ఫినిష్ చేసామని మనం రెస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు, ఆయన మొదట పునరుత్థానంలో లేపినప్పుడు ఆయనతో మనము 1000 సంవత్సరము పరిపాలన చేయొచ్చు. ఇదే ఇక్కడ చెప్పింది 26. ఇంకోసారి, ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. మనం ఆయనతో 1000 సంవత్సరం పరిపాలన చేస్తామండి కదా, రాజ్యము చేస్తాం. మళ్ళీ రెండో మరణం వాళ్ళకి అధికారం లేదు, ఎందుకంటే వాళ్ళు నీతివంతులని ప్రూవ్ చేశారు కాబట్టి. లేని వాళ్ళకి మిగతా వాళ్ళు ఉన్నారు కదా లోకసారి, వాళ్ళు లేసి వస్తారు, వాళ్ళు భూమిలో లేసి వస్తారు. అయితే వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. 1000 సంవత్సరం చివరిలో సైతాన్ని కట్టేసిన సైతాన్ని మళ్ళీ విడిసేస్తే కదా, అప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ రెండో మరణం ఉంది. సో ఈ జన్మ ఉంది, చనిపోతామో ఇంకా మనం ఏమీ రాలేము. అది యేసు ఒక కృపచేత, దేవుని కృపచేత యేసు మూలంగా పునరుత్థానం మనకి దొరుకుతుంది, మళ్ళీ లేపబడతారు. అది రెండో ఒక ఛాన్సు. అప్పుడు కూడా వాళ్ళు మంచి వాళ్ళు అవ్వలేదంటే వాళ్ళకి రెండో మరణం వస్తుంది, అది శాశ్వతంగా మరణం. ఇంకా తర్వాత వాళ్ళు ఏ జన్మ లేదు, ఏమి లేదు. అయితే వాళ్ళు పాపం చేయలేదు రెండోసారి అంటే వాళ్ళు నిత్య జీవంలో జీవిస్తూనే ఉంటారు, ఇంకా సచ్చేది లేదు, ఇంకా వేరే జన్మము లేదు, నిత్య జీవం వచ్చేస్తుంది. దానివల్ల సోదరి మనం ఇప్పుడు ఉన్న జీవితంలో మనము ఇతరులు జ్ఞానం లేని జనాలు పశువుల్లాగా ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు సంతోషంలో అనుభవించాలా, ఈ సంతోషం ఇప్పుడు ప్రజెంట్ అని. అయితే చనిపోయినప్పుడు గొర్రెపిల్లలాగా పశువుల్లాగా పాతపడతారు, అన్నీ పోగొట్టుకుంటారు. అలా మన జీవితం ఉండకుండా ఈ లైఫ్ ఒక పెద్ద ఆపర్చునిటీ అని మనం గ్రహించి ఆయన కొరకు మనం త్యాగం చేసి, ఆయన కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన సత్యసాక్షి ఇచ్చే కొరకు, ఆయన ప్రజల కొరకు మనము దీన్ని యూజ్ చేసి మంచిగా మనం ఆయనకి ప్రియంగా మనం బతుకుంటే అప్పుడు దాని యొక్క ఫలము నిత్య జీవంలో మనం అనుభవిస్తాము. దానివల్ల మెయిన్గా 2 విషయాలు ఏమంటే, ఫైనల్గా మనిషితో మన పరివర్తన ఎలాగుందని జాగ్రత్త పడాలా, మరి దేవుని విషయంలో ఎంత భక్తిగలుగా ఉన్నామనేది మనం చూసుకోవాలి. అదే 2 పీటర్ 3:11-12, 2 పేతురు 3:11-12. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పరిశుద్ధ ప్రవర్తన అంటే మనుషులతో, మన సోదరితో, కుటుంబంతో ఎంత పరిశుద్ధంగా మనం ఉండాలా ఈ లోకంలో జనాలతో అనేది ఒకటి. రెండోది భక్తితో, దేవునితో భక్తిలో ఎంత ప్రార్థన చేసి ఎంత దేవుని ప్రేమిస్తున్నాం, ఎంత ఆయన వాక్యము మనం తెలుసుకుంటున్నాము. సో మనిషితో మరి దేవునితో మన డీలింగ్ పర్ఫెక్ట్గా ఉండాలా. మరి ఏం చేస్తేనో ఆయన నామంలో చేయాలా. చూడండి 3:17. మరియు మాట చేత గాని
క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆయన పేరు చేయండి, ఆయన మహిమకు చేయండి. మా పేరు కొరకు మనం చేసుకుంటే ఇప్పుడు పేరు వస్తుంది, తర్వాత అంతే, ఏం ప్రయోజనం లేదు. జనాలు పొగులుతారు, పొడిన జనాలు చనిపోతారు, మనము చనిపోతాము, దాంట్లో క్లోజ్. అయితే దేవుని పేరు కొరకు మనం జీవిస్తే ఆయన నిత్య ఘనము మహిమని మనకి ఇస్తాడు. 14:8 రోమా 14:8. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. అదే మనకిచ్చిన అవకాశం. ప్రభును ఎరుగున్నాం కాబట్టి ప్రభు కొరకు బతుకుంటే ప్రభు కొరకు, చనిపోతేను ప్రభు కొరకు అని మనము రియలైజ్ చేసుకుంటే అప్పుడు ఈ లైఫ్ నీ చేతికి దొరికినది నువ్వు పూర్ణ శక్తితో నువ్వు చెయ్యి అనేది జ్ఞాపకం పెట్టుకొని ఆయన మహిమ కొరకు మనం చేస్తే ఫైనల్గా ఒకరోజు డెత్ వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది. ఆ డెత్ వచ్చినప్పుడు, ఆ మరణము వచ్చిన రోజు తర్వాత ఏమీ చేయలేము. దానికి ముందే మనము ఎంత మంచిగా మనం జీవిస్తామో అంత మనం జీవించి ఆయన పేరుకి మహిమ వచ్చేలాగా మనం జీవించి మనము సిద్ధంగా ఉండాలనేదే ఈ యొక్క రోజు ఒక పాఠము. ఈ వాక్యం మీకు ప్రయోజనకరంగా ఉంటే మీ స్నేహితులకి దీన్ని షేర్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.